రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష యొక్క గొంతు నులిమేందుకే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మహిళా హోంమంత్రులు కంకణం కట్టుకున్నట్లుగా కనబడుతోందని జైభీం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే మాజీ న్యాయమూర్తి జెడస్ శ్రావణ్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. కిలంపూడిలో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్న శ్రావణ్ కుమార్ తనని కలిసిన పాత్రికేయులతో ఆయన పై విధంగా వివరించారు. ఈ సందర్భంగా జైభీం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జెడస్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు 7 పదుల వయసున్న వ్యక్తి అని తెలిసి కూడా వేలాది మంది తెలుగుదేశం గుండాలను ఆయనపై పురిగొల్పి దాడి చేయించడాన్ని సభ్య సమాజం తలదించుకునేలా తయారు చేశారని శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు చిన్న మాట దొర్లితేనే ఇంత హంగామా చేసే కూటమి నాయకులకు వేలాది మంది తెలుగుదేశం పార్టీ గుండాలు రాంబాబు నివాసంలోకి చొచ్చుకొని ఆఖరుకు మహిళల్ని కూడా చూడకుండా ఆయన కుటుంబ సభ్యులపై నానా దౌర్జన్యాలకు తెగబడితే ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడాన్ని ఏమని బదులు ఇవ్వాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రులు సమాధానం చెప్పాలని మాజీ న్యాయమూర్తి డిమాండ్ చేశారు. అనంతరం తమ అభిమాన నాయకుడైన ముద్రగడ పద్మనాభం గురించి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ డేరింగ్ అండ్ డైనమిక్ డాషింగ్ నాయకుడు ముద్రగడ పద్మనాభం వంటి నేత ఆ తరం వారికే కాకుండా ఈ తరం అనగా కొత్తగా వచ్చే రాజకీయ నాయకులకు రోల్ మోడల్ గా నిలవనున్నారని మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ప్రశంసించారు. అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబులను కలిసిన వారిలో మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయ తూర్పుగోదావరి జిల్లాల మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, ఏలేశ్వరం పట్టణ కౌన్సిలర్లు సుంకర రాంబాబు, జువెన వీర్రాజు, సామంతుల సూర్యకుమార్, షిడగం వెంకటేశ్వరరావు, అలాగే నియోజకవర్గ మండల కన్వీనర్లు గొల్లపల్లి సురేష్, రామశెట్టి నాని, నరాల శ్రీను తదితర నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు వేలాది మంది ఉన్నారు. ఆహ్వానం ఈరోజు మా గురుతుర్యులు రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించేటువంటి అదృష్టం కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయనకి హృదయపూర్వకంగా కొంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఈ మధ్యకాలంలో బాగాని పరిస్థితుల్లో మళ్ళా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి దేవుడు 2029లో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఒక యుద్ధానికి రథసారథిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒకసారి ఆ దేవదేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు. విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజీని కూలదోయడానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది. కానీ దాని మీద ఒక అరెస్టు లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు. కానీ విజయవాడకి వరదను తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఎలిగేషన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీ అందరికీ తెలియంది కాదు. 2024 జూలైలో వచ్చిన 1000 ట్యాంకర్ల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయని
ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బెబ్బెబ్బే అదంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది 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 అని చెప్పాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ చూశారు. ఒక ఊరు వాడ వేస్తున్నటువంటి ఒక పోస్టర్ ని, ఆ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్ ని తప్పు అని ఒక అంబటి రాంబాబు గారు దాన్ని తీసేయడానికి వెళ్తున్న సందర్భంలో కొన్ని వేల మంది ఆయన మీద దాడి చేసి 70 సంవత్సరాల వ్యక్తి మీద దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఒక మాట నోరు జారి తప్పయింది అని చెప్పినటువంటి అంబటి రాంబాబుని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారే, మరి ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వేల మందిని ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టారండి? వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆడపిల్లల్ని, చిన్నపిల్లలను కూడా చూడకుండా మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసిన అల్లరి మూక మీద ఒక్కళ్ళ మీదైనా కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే మీద ఒక్కళ్ళ మీద కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే గారు లాకి అతీతమా, చట్టానికి అతీతమా? 2000 మంది గంజాయి తాగి, మందు తాగి ఇంటి మీద పడి రణరంగం సృష్టిస్తే ఆ ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని పిల్లలు, మహిళల యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి గౌరవ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మహిళ, ఆ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరొక మహిళలు ఇంట్లో ఉండగా మహిళలు, చిన్న పిల్లల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఖండించకపోగా, చట్టం తన పని చేసుకోకపోగా, మరొక్కసారి మాట్లాడితే ఇంతకు మించి రెండింతలు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అని నేను అడుగుతున్నాను.